రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యాలను తెర్చే ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వైపు అందరి చూపు మళ్లింది. 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు గడువు ఉండటంతో పోలీసులు భద్రతపై దృష్టి పెట్టారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. ఎన్నికల్లో తుది ఘట్టమైన కౌంటింగ్కు కొన్ని రోజులు గడువు ఉండటంతో పోలీసులు బందోబస్తు డ్యూటీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ప్రస్తుతం ఈవీఎంలు భద్రపరిచారు కట్టుదిట్టమైన భద్రత మధ్య. ఇక ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 5,000 మంది పోలీసు బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూముల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీటీవీ కెమెరాలతో గస్తీ కాస్తున్నారు పోలీసులు. మరోవైపు స్ట్రాంగ్ రూమ్లకు కేవలం ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్కు ఒక డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ మెజిస్ట్రియల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్ట్రాంగ్ రూమ్స్పై నిఘా పటిష్టం చేసి ప్రతి జిల్లాకు ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న పరిసర ప్రాంతాలకు ఎవరికీ అనుమతి లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర నిరంతరం పవర్ ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అదనంగా జనరేటర్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి, చాలా కీలకం ఓట్ల ఎన్నికలు జరగడం, పోలింగ్ జరగడం ఒక ఎత్తు అయితే దాన్ని భద్రపరచడం చాలా కీలకం. సో గతంలో చాలా సందర్భాల్లో చూసాం, మాకు అనుమానాలు ఉన్నాయి, కానీ ఈసారి స్ట్రాంగ్ రూమ్లో పటిషన్కి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే ఈవీఎంలకు సంబంధించినటువంటి ఈవీఎంలు అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. నిన్న సాయంత్రం చెప్పుకోవాలి. మొత్తం ఓట్లకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఉన్నాయో, ఏవైతే బ్యాలెట్లకు సంబంధించినటువంటి బ్యాలెట్స్ ఉన్నాయో వాటితో పాటు ఈవీఎం మిషన్లు అన్నింటినీ కూడా నిన్న స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారో అక్కడ సరౌండింగ్ ప్రాంతాలలో మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో పెట్టారు. 144 సెక్షన్ సరౌండింగ్స్ లో దాదాపుగా కూడా 200 మీటర్ల వరకు కూడా స్ట్రాంగ్ రూమ్ లో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే 144 సెక్షన్ అమలు చేసినటువంటి సిచ్యుయేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా 3 అంతల అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేసి 3952 అదనపు భద్రత కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా గతంలో ఏదైతే మనం అనుకున్నట్టుగానే గతంలో కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కొంత ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కొంత వాటిని మార్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటువంటి చర్యల నేపథ్యంలో కూడా 3 అంతల అదనపు భద్రతను ఏర్పాటు చేయడంతో పాటుగా పూర్తిగా కూడా 24/7 నిఘా నేత్రాలు కూడా ఉండబోతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏవైతే ఈవీఎంలు అమర్చినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ లో పూర్తిగా కూడా ఏదైతే 24/7 కంప్లీట్ గా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా 360 డిగ్రీస్ ఆఫ్ కెమెరాను కూడా ఏర్పాటు చేస్తూ ఒక కంట్రోల్ రూమ్ ను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పూర్తిగా కూడా పర్యవేక్షించడంతో పాటుగా ఎప్పటికప్పుడు కూడా భద్రతా సిబ్బంది కూడా ఇటు 24/7 నిఘా పెట్టబోతా ఉన్నారు. అంతేకాకుండా అంటే కౌంటింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ June 4th కు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా June 4th వరకు కూడా ఈ యొక్క ఈవీఎంలకు సంబంధించినటువంటి భద్రత అధికంగా ఉండబోతా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా మొత్తం ఉన్నటువంటి 17 పార్లమెంట్ లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి బ్యాలెట్లను భద్రపరిచినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. భద్రతలో లోపాలు కూడా లోపించకుండా ఏర్పాట్లను పకడ్బందీగా చేయడం జరిగింది. ప్రత్యేకంగా జిల్లా ఉన్నటువంటి జిల్లా సిపిలతో పాటుగా జిల్లా కలెక్టర్లు అదనపు బాధ్యతలు చేపట్టి పూర్తిగా కూడా వాటికి రక్షణ కవచంలో ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది తలెత్తకుండా ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా ఒకవేళ వేసవి కాలంలో దాదాపు సాయంత్రం సమయాల్లో గాలులు వరలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పవర్ కట్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడతాయి కనుక అటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా కంప్లీట్ గా కూడా జనరేటర్స్ ను కూడా ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఇన్వర్టర్స్ ను కూడా ఏర్పాటు చేస్తూ
అదనపుగా కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కంప్లీట్ గా 24/7 వాటిని పర్యవేక్షించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. జూన్ 4 వరకు, అంటే జూన్ 4 ఉదయం వరకు కూడా వాటిని ఫుల్ సెక్యూరిటీతో కూడా అమర్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారో అక్కడ నుంచి దాదాపు 200 మీటర్స్ వరకు ఎవరు కూడా ఉండకుండా 144 సెక్షన్ అమలుతో పాటు నైట్ అంతా కూడా పెట్రోలింగ్ వ్యాన్స్, ఈ భద్రత ఏదైతే స్ట్రాంగ్ రూమ్ సరౌండింగ్స్ లో పెట్రోలింగ్ వ్యాన్స్ పెట్రోలింగ్ చేయబోతా ఉన్నాయి రాజశేఖర్. రైట్ రైట్. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు, జిల్లా కేంద్రాలకు సంబంధించి కానీ లేకపోతే మొత్తం ఎన్ని ఉన్నాయి, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా ప్రణయ్? తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ పోలింగ్ జరిగింది, దాదాపు ఇప్పుడు అన్ని జిల్లాల ఉమ్మడి జిల్లాల వారీగా కూడా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలలో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఈ స్ట్రాంగ్ రూమ్స్ కు సంబంధించి ప్రధానంగా అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ తో పాటుగా మహబూబ్ నగర్, కరీంనగర్ అండ్ అదే విధంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ తో పాటు ఇతర జిల్లాలు ఏవైతే నిజామాబాద్ కావచ్చు, మనకు ఈ సంగారెడ్డి, ఇటువంటి ప్రాంతాలలో పూర్తిగా కూడా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ కి సంబంధించి కూడా ఎల్బీ స్టేడియం తో పాటుగా మాసఫ్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి పీజీ కాలేజ్ పక్కన కూడా ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఈ మొత్తంగా ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటికీ సంబంధించి పూర్తి కంట్రోలిటీ కూడా కమిషనరేట్ నుంచి ఉండబోతోంది. దాంతో పాటుగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కంట్రోల్ సీసీ కెమెరాస్ అన్ని కూడా ఒక కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం పర్యవేక్షించబోతా ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్ లో ఎవ్రీ సెకండ్ ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం పర్యవేక్షించబోతా ఉన్నారు. కంప్లీట్ గా కూడా మనం చూస్తే 4వ తారీఖు వరకు, అంటే సుమారుగా ఇప్పుడు మనం 14వ తారీఖు నుంచి 4వ తారీఖు, అంటే దాదాపు 20 రోజుల వ్యవధిలో ఈ 20 రోజుల పాటు కూడా వాటికి కంప్లీట్ గా కూడా సెక్యూరిటీ ఉండబోతోంది. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.